కమ్ టు మై రూమ్ అంటూ బద్మాష్ పనులు. స్వామి చైత్యానంద సరస్వతి కోసం పోలీసుల వేట. బాబా ముసుగులో బద్మాష్ పనులు చేసిన స్వామి చైత్యానంద భరతం పట్టేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అమ్మాయిల ఫిర్యాదుతో ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఉన్న చైత్యానంద భాగవతం బట్టబయలైంది. వయసు 70. పైగా అతన్ని గాడ్మెన్ గా స్ఫూర్తిస్తూ సేవలు కూడా చేస్తారు. అలాంటి గాడ్మెన్ ఆడపిల్లల పట్ల ఎంత కరుణగా ఉండాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తును అందించాలి. కానీ ఢిల్లీలో ఓ బాబా ఉన్నాడు. ఒంటిపైన కాషాయ వస్త్రాలు, ఒంటి లోపల కామలీలలు. అతగాడి వంకర చూపులకు ఎందరో ఆడపిల్లలు నలిగిపోయారు. పైకి చెప్పుకోలేక లోపల మదనపడి ప్రతిరోజు నరకం చూశారు. అతగాడే స్వామి చైత్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి. ఇప్పుడు ఇతగాడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. గురువు ముసుగులో ఆ ముసలి గురువు చేసిన దాష్టికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వామి చైత్యానంద ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఉన్నాడు. ప్రస్తుతం చైత్యానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు ట్రాక్ చేయగా లొకేషన్ ఆగ్రా సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. కమ్ టు మై రూమ్ అంటూ మెసేజ్ చేస్తాడట. తన రూమ్ కు ఒంటరిగా రావాలని పిలుస్తాడట. కానీ స్టూడెంట్స్ గురువు మెసేజ్ కు రిప్లై ఇచ్చేవారు కాదని పోలీసులు తెలిపారు. రిప్లై రాకపోయినా ఇంకా రెచ్చిపోయి బాలికలను లొంగ తీసుకునేందుకు పలు రకాల ఆఫర్స్ తో వాట్సాప్ చాట్ చేసేవాడు. ప్యారిస్ ట్రిప్లంటూ విద్యార్థులను లోబర్చుకునేందుకు ట్రై చేసేవాడు. అబ్రాడ్ తానే తీసుకెళ్తానని, రూపాయి ఖర్చు లేకుండా ట్రిప్ ను ఎంజాయ్ చేయవచ్చని ఆశ పెడతాడు. అప్పటికే స్టూడెంట్స్ నుంచి రిప్లై రాకపోతే చివరికి బ్లాక్ మెయిల్ కి దిగుతాడు. తనకు లొంగపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించేవాడని, ఇలా ఒకరిని కాదు ఇద్దరిని కాదు మొత్తం ఆశ్రమంలోని బాలికలందరినీ వేధించినట్లు సమాచారం.